ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యోగాలం పాదయాత్ర మొదలుపెట్టి 2 సంవత్సరాలైన సందర్భంగా ఏలూరు జిల్లా చింతలపూడిలో గురుబట్లగూడెం సెంటర్లో బోసుబొమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే రోషన్. కూటమి నాయకులు అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి కేకును కట్ చేశారు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం యోగలం తొలి అడుగు పడిందని తెలిపారు. ఆటంకాలు ఎదురైనా అనేక ఇబ్బందులు సృష్టించినా అడ్డుకోవాలని కుట్రలు పన్నిన జనమే బలమై బలగమై యువనేత నారా లోకేష్ యోగలం పాదయాత్రను జైత్రయాత్రగా నడిపించారని నేతలు ప్రశంసించారు. మరి ఈ రోజున యువగలం ప్రారంభించారు నారా లోకేష్ గారు. మరి ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది. యువగలం పేరుతోటి నారా లోకేష్ గారు మరి ఏపీ రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర చేపట్టి యువకుల్లో అలాగే పార్టీలో మంచి జోష్ నింపి ప్రజా సమస్యల్ని గ్రామాల్లోకి వెళ్ళి తెలుసుకొని యువగలాన్ని ఎంత ఆపాలని చూసిన వైసీపీ మరి దాన్ని ఎదుర్కొని పార్టీని బలోపేతం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. మరి ఎక్కడ తగ్గకుండా లోకేష్ గారు మరి పార్టీని బలోపేతం చేస్తూ అలాగే ఇంకో పక్కన నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుపై పోరాటం చేస్తూ తిరిగి మళ్ళీ యువగలాన్ని విజయవంతం చేసిన ఒక గొప్ప నాయకుడు నారా లోకేష్ గారు. ఆ రోజు ఆయన పడ్డ కష్టం పార్టీలో ఒక మంచి జోష్ తీసుకొచ్చి బలోపేతం చేసిన విధానం, నారా చంద్రబాబు నాయుడు గారు 50 రోజులు పైగా అక్రమంగా జైల్లో పెట్టినా కూడా మరి తిరిగి ఒక సింహంలాగా బయటకు వచ్చి మరి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి కండిషన్స్ లేకుండా చంద్రబాబు నాయుడు గారిని మరి జైల్లో ఉన్నప్పుడు చూసి తట్టుకోలేక ఈ యొక్క